అడుగుతున్నది నిన్నే, చెప్పు. సార్, ఎంగేజ్మెంట్కి ముందే మన సార్ నిత్య మేడం తెలియకుండా గొడవ పడ్డారు సార్. అది మనసులో పెట్టుకుని మ్యాచ్ క్యాన్సిల్ చేశారేమో సార్. గొడవ పడితే కూర్చొని మాట్లాడుకోవాలి, మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి, అంతేకాని మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారా? అందరూ మళ్ళాగా అణిగిమణిగి ఉండరుదినా. అమ్మమ్మ, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వేం మాట్లాడట్లేదేంటి జై? ఏం మాట్లాడాలి డాడీ? పిన్ని అత్తలాగా ఇక్కడ ఏం మాట్లాడినా వేస్ట్. ప్రాబ్లం మా స్వరూప శ్రీనివాస్ ఇంటి నుంచి వచ్చింది కాబట్టి అక్కడికే వెళ్ళి మాట్లాడతా. సరే కార్తీక్ సార్. జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని జరగబోయే పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టుగా ఈ రింగిస్తూ చెప్పాడు. ఎంగేజ్మెంట్కి ముందే మన సార్ నిత్య మేడం తెలియకుండా గొడవ పడ్డారు సార్. ఏంటమ్మా ఇది? నువ్వు మా బాధలు విన్నావని, మా కన్నీళ్లు తుడిచావని ఇంతకు ముందే కదా నీ ముందు సంబరపడ్డాను. అప్పుడే మా ఆనందాన్ని ఆవిరి చేసావా? నా ముని మనవణ్ణి రోడ్డున పడేసావా? సంతోషాలు క్షణాలు, కష్టాలు యుగాలు అన్నట్టు పెదవులు నవ్వే లోపు కళ్ళల్లో నీళ్లు తెప్పించావు కదా తల్లి. నిశ్చితార్థం నిర్విఘ్నంగా జరిపిస్తే మా వంశ శాపం తొలగిపోయి మా ఇంటి కోడలిగా ఆ ఇంటి ఆడపిల్ల అడుగు పెట్టబోతుందని ఆశపడ్డాం. అది అత్యాశని వెక్కిరించడానికే ఇలా చేశావా? ఇన్నాళ్ళు నీ శాపానికి ఈ ఇంటి కోడళ్లే అసూలు బాశారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు ఈ ఇంటి పరువును కూడా బలి కోరుతున్నావా?